నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అలాగే ఇండియాలో ఉన్నవారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి పాస్పోర్ట్ ఫీజులు ఏవైతే ఉన్నాయో భారీగా పెరిగాయి అన్నమాట. వివరాల్లోకి వెళితే ప్రభుత్వం విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఫీజులను 2 సబ్ కేటగిరీలుగా విభజించారు. మొదటిది 18 ఏళ్లు పైబడిన వారు, 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉండి పెద్దల కేటగిరీలో దరఖాస్తు చేసుకునేవారు. రెండవది 18 ఏళ్ల లోపు ఉండే మైనర్ దరఖాస్తులు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ యొక్క కొత్త ఫీజులు వర్తిస్తాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ ఫీజులను భారీగా పెంచింది. పాస్పోర్ట్ రూల్స్ 1980 చట్టాన్ని సవరిస్తూ విదేశాంగ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 జూలై 1వ తేదీ నుంచి ఈ కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. 36 పేజీలు 60 పేజీల సాధారణ తాత్కాల్ పాస్పోర్ట్ల కొత్త ధరల వివరాలు అయితే అధికారులు అయితే ప్రకటించారు. ఫస్ట్ మనం చూసుకుంటే కానీ 36 పేజీలతో కూడిన పాస్పోర్టుకు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే 1500 రూపాయలుగా ఉందన్నమాట. ప్రస్తుతం జూలై 1వ తేదీ నుంచి అది 2500కు చేరుకుంటుంది. అలాగే 36 పేజీల పాస్పోర్ట్ను మీరు తత్కాల్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ముందు 3500 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని 5000 రూపాయలకు చేశారు. అలాగే 60 పేజీలు ఉండే పాస్పోర్ట్ను మీరు పొందాలంటే కానీ ప్రస్తుతం 2000 రూపాయలు ఉంది, దాన్ని 3500 రూపాయలకు పెంచారు. అలాగే 60 పేజీల పాస్పోర్టు తత్కాల్లో మీరు పొందాలనుకుంటే కానీ ఇప్పుడు 4000 రూపాయలు ఉండేది జూలై 1వ తేదీ నుంచి 6000 రూపాయలకైతే పెంచడం జరిగింది. అలాగే ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ జూలై 1వ తేదీ నుంచి పాస్పోర్టుకు సంబంధించిన సర్వీసుల ధరలు కూడా పెరగనున్నాయన్నమాట. కువైట్లోని భారతీయ పాస్పోర్ట్ వీసా కౌన్సిలర్ సేవలు రుజుములను భారీగా పెంచారు. కొత్త సర్వీస్ ప్రొవైడర్ డ్యూ డిజిటల్ గ్లోబల్ తమ వెబ్సైట్లో ప్రకటించిన కొత్త ధరల పట్టిక ప్రకారం ఈ విషయం వెల్లడయ్యింది. దీనికి ప్రస్తుతం అమల్లో ఉన్న సేవా రుసుములతో పోలిస్తే పలు సేవలకు 2 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేవలం 1 దినారుగా ఉన్న సర్వీస్ ఛార్జు ఇకపైన 6 దినార్లకు పెరగనుంది. అందులోనే టైపింగ్, ప్రింటింగ్, అప్లికేషన్ సహాయం, ఫోటో కాపీ, కొరియర్ సేవలు కలిపి ఈ కొత్త ధర నిర్ణయించారు. ఇప్పటి వరకు కొరియర్తో సహా దాదాపు 3.5 దినార్లు చెల్లిస్తూ ఉన్నవారు జూలై 1 నుంచి కొత్త విధానంలో తప్పనిసరిగా 6 దినార్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఆప్షనల్గా ఉన్న కొరియర్, టైపింగ్, పాస్పోర్ట్ సేవలు కొత్త విధానంలో అందరికీ తప్పనిసరి చేశారు. దీంతో జూలై 1వ తేదీ నుంచి కొత్త ధరలు అయితే అమల్లోకి రానున్నాయన్నమాట. కాబట్టి కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల పైన ఇది ఒక అదనపు భారం అని చెప్పవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.